శ్రీ గోమాత్రే నమః. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రక్షాబంధనం అనేది సనాతన పూర్వకాలం నుండి ఉన్నది. ఉదాహరణకు ఎవరికి రక్షాబంధనం కట్టారు అనేది తెలుసుకుందాం. గజముఖరిల్లు సోదరులకున్ కట్టె రక్షబంధనంబు ఆది దంపతుల మానసా పుత్రి అసురరాజు అల్లుళ్ళకిద్దరికిన్ కట్టె రక్షబంధనంబు మొండి చేతులా చిన్నది గలగల పారె కన్యపడుచు రక్ష కట్టె ఛాయసుతుల మంద మహిషాదులకున్ మంచు కొండ పడతి రక్ష కట్టె మేకతల వన్యగాడి పుత్రులకున్ రక్తబంధంబు లేకున్న క్షేమంబు కోరి రక్షనిచ్చునట్టి రక్షబంధంబొక్కటి కట్టె ధనతన భేదంబు లేని నాడుది. అంటే గణపతి కుమారస్వాములకు సంతోషిమాత కట్టింది రక్షాబంధనం, బలరామకృష్ణులకు సుభద్ర కట్టింది రక్షాబంధనం, యమునా నది శనిదేవునకు యమునకు కట్టింది రక్షాబంధనం, పార్వతీదేవి దక్షిణి 5 కొడుకులకు కట్టింది రక్షాబంధనం. రక్తబంధం లేకున్నా అందరి క్షేమం కోరి ధన తన భేదం లేకుండా సోదర భావంతో సోదరుల క్షేమం కోరి కట్టేదే రక్షాబంధనం. శ్రావణ పూర్ణిమ ప్రత్యేకత ఏమిటో తెలుసునా? ఈరోజు సంతోషిమాత అవతరించిన రోజు, హయగ్రీవ జయంతి, రక్షాబంధన్, నూతన యజ్ఞోపవీత ధారణ మరియు సంస్కృత దినోత్సవం. శ్రీరస్తు, శుభమస్తు, తదాస్తు. జై గోమాత.